పెద్దగా టెక్నాలజీ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా తాతయ్య గారు మా కుటుంబం కోసం చేసిన త్యాగం, అలాగే మా కుటుంబాన్ని పద్ధతిగా నిలబెట్టిన కథను మీకు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మా తాతయ్య గారికి 5 కొడుకులు ఉండేవారు. చివరగా ఒక అమ్మాయి ఉండేది. మా తాతయ్య గారికి 4 కొడుకులు వ్యవసాయంలో చేదుడుగా ఉండేవారు. అలాగే అమ్మ లాస్ట్ అబ్బాయి, అలాగే అమ్మాయి కూడా ఇంట్లో మా అమ్మమ్మ గారికి తోడుగా ఇంట్లో పనులు సాయం చేస్తూ ఉండేవారు. మా తాతయ్య గారు అప్పట్లో ఎటువంటి వానైనా ఎండైన వ్యవసాయాన్ని చేస్తూ కుటుంబాన్ని అందరినీ కూడా పోషిస్తూ ఉండేవారు. అందుకని చెప్పి మా పెద్దనాన్నలు అయినటువంటి 4 కూడా మా తాతయ్య గారి పొలంలో రోజు చేదుడుగా ఉండేవారు. అయితే అప్పట్లో వచ్చిన పంటని మళ్ళీ సంతలకు తీసుకెళ్ళి అమ్మడం, వచ్చిన ధాన్యాన్ని కొంచెం ఇంట్లో ఆహారానికి కుటుంబానికి ఎంతైతే కావాలో అంత మా ఇంట్లో గాదెలు ఉండేవి. ఆ గాదెల్లో నిల్వ ఉంచి మిగిలింది సంతలకు పట్టుకెళ్ళి అప్పట్లో ధాన్యాన్ని అమ్మేవారంట. అలాగే మాకు అమ్మమ్మ గారు కూడా ఇంటి దగ్గర కుటుంబంగా పెట్టుకొని ఇంటి దగ్గర పచ్చళ్ళు, ఇంకా చుట్టుపక్కల వారికి కావాల్సిన కొన్ని మా నాన్నగారు సంతకెళ్ళి కొన్ని సరుకులను తెచ్చి అమ్మమ్మ గారికి ఇచ్చినట్టయితే అవి అమ్మి కుటుంబాన్ని ఆవిడ కొంచెం ఆదుకోవడానికి తాతయ్య గారికి కొంచెం చేదుడుగా ఉండేవారు. అలాగే అప్పట్లో మా అమ్మమ్మ గారు వాళ్ళకి కొన్ని పశువులు కూడా ఉండేవి. తాతయ్య 3 పెద్ద కొడుకులు, 4 పెద్ద కొడుకులు కూడా వ్యవసాయం పనికి వెళ్తే మిగిలిన మా చిన్నాన్నగారు అలాగే మా అత్తయ్య గారు కూడా మా అమ్మమ్మ గారు క్యారేజీ భోజనం తయారు చేసి ఇచ్చినట్టయితే ఆ భోజనాన్ని మా తాతయ్య గారికి మిగిలిన వారికి కూడా మాకు ఒక ఆవు, అలాగే కొన్ని పశువులు ఉండేవి. వాటిని చేలోకి తీసుకెళ్తూ క్యారేజీని కూడా మిగిలిన వారికి పట్టుకెళ్ళి అక్కడ అందివ్వడానికి పొలంకి వెళ్తూ ఉండేవారు. అప్పట్లో ఎటువంటి కల్మషం ఉండేది కాదు. పొలం, అలాగే చుట్టుపక్కల వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం, ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకోవడం, అలాగే ఒకరికొకరు ఎటువంటి కల్మషం లేకుండా సహాయం చేసుకుంటూ ఉండేవారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వచ్చేసిన తర్వాత అందరూ కూడా ఉన్నంతలోనే ఏదైతే వండుకుంటే దాన్నే మంచి పోషకాహారంగా, మంచి పిండి వంటలుగా భావించి అందరూ కలిసి భోజనం చేసేవారంట. ఆ పద్ధతులతో మా తాతయ్య గారు ఇప్పుడు కూడా మా ఫ్యామిలీని నలుగురిలోనూ మనం డబ్బు సంపాదించినవి కాకుండా ఎదుటివారికి సాయం చేయడంలోనే సరే మంచి తృప్తి ఉందని చెప్పేసి పిల్లలందరికీ చెప్పేవారట. అలాగే పిల్లలందరికీ మంచి ఆలోచన విధానము, అలాగే ఎదుటివారితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనే విధానాన్ని తెలియడానికి కోసం భోజనం అయిన తర్వాత పిల్లలందరితోనూ కలిసి చిన్న పిచ్చపాటి కథలు చెప్పడం, అలాగే చిన్న ఆటలన్నీ వారితో ఆడించడం, వాళ్ళందరితోనూ కూడా ఆరుబయట పెరట్లో చల్లగాలికి పడుకొని వారందరితోనూ కలిసిమెలిసి కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించడానికి మా తాతయ్య గారు ఎన్నో ప్రయత్నాలు అయితే చేసి ఇప్పుడు మా కుటుంబం గౌరవప్రదంగా మంచి నడవడితో ఉండడానికి అప్పుడు మా తాతయ్య గారు వేసిన పునాదని నేను భావిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, మా తాతయ్య గారు అప్పట్లో చేసిన కొద్దిపాటి కథని మీకు స్టోరీగా చెప్పడం జరిగింది. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్లో ఇలాంటి స్టోరీస్ మీ ఇంట్లో కూడా జరిగే ఉంటాయి. కామెంట్లో అవి ఎలాంటి స్టోరీలో కామెంట్ చేయండి. ఇది నచ్చితే కంటిన్యూ చేయమని మీరు కామెంట్ చేసినట్టయితే ఇలా మా కుటుంబంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని కూడా మీకు వీడియో రూపంలో నేను చేసి ఇంకా ఆసక్తికరమైన ఎన్నో విషయాలని మీకు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.